నాన్నగారు 5th క్లాస్ చదువుతున్న ఒక పాపని ఎత్తుకొని వస్తుంటే ఏంటి అంటే నీతో సెల్ఫీ దిగాలి సార్ అన్నారు. సరే అని చెప్పి సెల్ఫీ దిగిన. ఎందుకు దిగుతున్నావు మా సెల్ఫీ అంటే, సార్ ఈ సెల్ఫీ కథ పక్కకు పోయాడు సార్, నేను ఇక పార్టీ పేరు ఎందుకని, ఇది పొలిటికల్ స్టేజ్ కాదు, నేను ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సార్, నేను బీజేపీ కాదు సార్, ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సార్. ఈ పాపకు హార్ట్ లో హోల్ వచ్చింది సార్. హార్ట్ లో హోల్ వస్తే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన. ఎన్నికల పోలింగ్ కంటే 2 days ముందు మా పాపకు సర్జరీ ఉండే. మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసిండు, నేను ఎంపీటీసీని, మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసి, ఏమై ఎంపీటీసీ సాబ్ ఎల్లుండే పోలింగ్ నువ్వు వస్తావా రావా అని నాకు ఫోన్ లో మాట్లాడితే, నేను మా పాప బెడ్ పక్కనే ఉన్నా, నేను రాలేను ఈ సర్పంచ్ సాబ్, నువ్వే చూసుకో, మా పాపకు హార్ట్ హోట్లో ఉంది, సర్జరీ ఉంది, అందుకే రాలేకపోతున్నా, నువ్వే చూసుకొని ఫోన్ కడియేసా సార్. కడియేసాక ఈ బెడ్ మీద ఉన్న 5వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏమన్నా తెలుసా అన్న, లేదు నాన్న నువ్వు పోయి బండి సంజయనకు ఓటేసి వస్తేనే నేను సర్జరీ చేసుకుంటా, లేకుండా మాత్రం సర్జరీ చేసుకోని చెప్పి ఈ 5వ తరగతి చదువుతున్నటువంటి బెడ్ మీద ఉన్న అమ్మాయి చెప్పడం వల్ల అమ్మాయి ఆయన చోటేసిపోయాడు. అంటే ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ఎంపీ గెలవాలని ఆలోచన కాదు. ఇవన్నీ కూడా మాకు ఏం ఆలోచన వస్తుందంటే, మాలాంటి పొలిటీషియన్ కూడా అరే ఇంత పిల్లలందరూ కూడా మన మీద ఇంత ప్రేమ అభిమానంతో మనల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి వాళ్ళకు ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఇలా మనం తృప్తి పడతాం, వాళ్ళు తృప్తి పడతారు అంతే తప్ప ఫోటోల కోసము మీడియా కోసము సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇది చేస్తలేము. ఈ పబ్లిసిటీ కోసం చేస్తే ఏదో 500 సైకిల్లో 1000 సైకిల్లో ఏదో సైకిల్ ఇష్టం వాళ్ళం. కానీ ఎవరు అసలు ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవ చేసి మనం గెలిపించారు కాబట్టి, ఒక మంచి ఆలోచన గెలిపించారు కాబట్టి, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా మీరు గెలిచిన తర్వాత మీరు కష్టపడి గెలిపించిన భారీ మెజార్టీతో గెలిపించిన కాబట్టి, ఇవాళ నరేంద్ర మోడీ గారు నాకు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి, తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో గెలిచి ఈ బాధ్యత వచ్చింది కాబట్టి ఈ సమాజానికి సేవ చేయాలి, నన్ను గెలిపించిన ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే ఈ సైకిల్ కార్యక్రమాన్ని చేపడం తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు, వేరే ఆలోచన లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఈ సైకిళ్లను మీకు ఇచ్చినంత మాత్రం వెంటనే ఇదేదో గొప్ప సేవ అనుకుంటలేను. తప్పకుండా ఇంకా ఇటువంటి అధికారులకు మంచి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన మేరకు కష్టపడి ఇలా ముందుగా ప్రయత్నం చేస్తా. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రోజు నేను ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అనేక నిధులు తీసుకొస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇంతకుముందు సిపిఆర్ చెప్పినట్టు ఈ సైకిల్ తీసుకోవడం ముఖ్యంగా, సైకిల్ మళ్ళీ తీసుకోండి, నేను సైకిల్ మీకే సైకిల్ మళ్ళీ తీసుకునే అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవడం, వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవ్వడం, రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, మీ ఇంట్లో చిన్న పిల్లలకు సైకిల్ ఇవ్వకుండా జాగ్రత్త పడడం, ఇవన్నీ కూడా మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి. సైకిల్ ఇష్టమని చెప్పి రఫ్ గా పోవడం, ఈ సైకిల్ ఎందుకు ఇష్టం రా అని చెప్పి మాకు ఆలోచన రావద్దు. అబ్బా ఇంకా మా తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆలోచన మాకు రావాలంటే మీరు క్రమశిక్షణతోని జాగ్రత్తతోని మీ సైకిల్ కాపాడుకొని మీ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మీరు దయచేసి గుర్తించండి. రేపు మళ్ళీ నేను ఏం చేయాలి, ఈ సైకిల్ తోని మంచి పేరు వస్తే నెక్స్ట్ 9th స్టూడెంట్స్ కు మళ్ళీ 10th వస్తే వాళ్ళు కూడా సైకిల్స్ ఇస్తాం. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రోజులు తప్పకుండా ప్రతి సంవత్సరం సైకిల్స్ పక్కా ఇస్తా. అందుకే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు కిట్స్ ఇస్తాం, మీకు సైకిల్స్ ఇస్తాం, పక్కా సైకిల్ ఇస్తాం. 9th 10th వస్తే వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం, 8th 10th వస్తే కూడా సైకిల్స్ ఇస్తాం. తప్పకుండా మీ అందరికీ సైకిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చిన్న సూచన ఏంటంటే, ఈ సైకిల్స్ మనం ఎప్పుడు కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక 1 month తర్వాత కొంచెం ఆ టైర్ స్క్రూ గానీ ఇవన్నీ కూడా నట్స్ లూజ్ అవుతాయి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక 15 days తర్వాత, ఎందుకంటే కంపెనీ అని ప్రత్యేకంగా వచ్చి నాకు చెప్పిన వాటి మీకు చెప్తున్నాను, ఒక 15 days 20 days తర్వాత మీ అమ్మా నాన్నకు చెప్పి ఈ సైకిల్ ను మరోసారి ఆ టైర్ ని స్క్రూస్ అని ఫిట్ చేయించే ప్రయత్నం చేయాలి. టైర్లు ఊడిపోవడమో అవి అవుతాయి కాబట్టి మళ్ళీ ఎవరు వచ్చి అరే టైర్లు ఊడిపోతున్నాయి స్క్రూస్ లూజ్ అయినా ఇక్కడ అయిపోద్దు. దాన్ని 20 days తర్వాత మళ్ళొక్కసారి సైకిల్ స్టోర్ తీసుకుపోయి వాటి అన్నింటినీ మళ్ళీ ఒకసారి ఫిట్ చేయించుకునే ప్రయత్నం చేయాలి. కొత్త సైకిల్ కాబట్టి ఇవాళ మరోసారి వెరలింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదొకటి దయచేసి గమనించండి. మీరు వెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ
చాలా జాగ్రత్తగా మీ సైకిల్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మంచి ఆలోచనతో ముందుకు పోండి. మీ భవిష్యత్తును కాపాడుకోండి. మీ చదువుకున్న చదువు సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా మీరు కష్టపడి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ నిండు నూరేళ్లు ఆరోగ్యాలను చెప్పి, మీ తల్లిదండ్రులు కన్నటువంటి కళలను మీరు సాకారం చేయాలని చెప్పి, భావి భవిష్యత్తు మీది బాగుండాలని చెప్పి, ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, తప్పకుండా మీ సేవలో ఇంకా ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎవరు లేవద్దు నాన్న, ఎవరు లేవద్దు. కొన్ని సూచనలు ఉన్నాయి. అసలు బండి సంజయ్ అన్న అంటేనే ఒక ధైర్యం, ఒక భద్రత. నిజంగా అన్న ఇంతమంది పిల్లలు, బండి సంజయ్ అన్న జన్మదినం ఎల్లుండి నాన్న 11 నాడు. నిజంగా ఇటువంటి మంచి మనుషులు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతోటి నిండుగా ఉండి ఆ అమ్మవారి కృపతోటి ఇంకా కూడా సామాజిక సేవలో ముందుకు వెళ్దామని చెప్పేసి అందరం ఒకసారి సంజయ్ అన్నకు